मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। బాహుబలి దాదాపు 1800 కోట్లు అవలీలగా సాధించేసిన విషయం తెలిసిందే। బాహుబలి ఇచ్చిన ఊపుతో అమీర్ ఖాన్ దంగల్ కూడా చైనాలో దాదాపు 1000 కోట్లకు పైగా చేరువలో ఉంది। బాహుబలి 2 ఒక్క ఇండియాలోనే 1000 కోట్లు వసూలు చేస్తే అదేంటో దంగల్ చైనాలో 1000 కోట్లకు దగ్గరలో ఉంది। సుమారుగా దంగల్ కూడా దగ్గర 1500 కోట్లు సాధించేటట్లే కనిపిస్తుంది। కానీ ఇప్పటికీ బాహుబలి అగ్రస్థానంలోనే కొనసాగుతుంది। బాహుబలికి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో వచ్చినన్ని వసూళ్లు దంగల్ కి ఒక్క చైనాలోనే రావడం విశేషం। బాహుబలి 2 దంగల్ లతో భారతీయ మార్కెట్ సినిమా విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి। రెండు భారతీయ సినిమాలు దుమ్ము దులుపుతున్నాయంటే మామూలు విషయం అయితే కాదు। ఇంకా మరికొన్ని భాషల్లో అనువదించవలసి ఉన్నందున వసూళ్లు కూడా ఇంకా ఎక్కువగానే వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది। స్పానిష్, రష్యన్, చైనా లాంటి భాషల్లో బాహుబలిని అనువదిస్తుంటే జపనీస్, సౌత్ కొరియన్ లాంగ్వేజెస్ లోకి దంగల్ని అనువదించబోతున్నారు। అట్లీస్ట్ 2000 కోట్లకు బాహుబలి నెమ్మదించే అవకాశాలు కనిపిస్తున్నాయి। మిగతా పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లందరూ తమ సినిమాలను లైన్ లో పెడుతున్నారు। రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు నెక్స్ట్ 4-5 రోజుల్లో అన్ని సినిమాల డేట్స్ ప్రకటిస్తారేమో అన్న వార్త వినిపిస్తుంది। ఇప్పటి వరకు సముద్రంలో నదులు కలిసినట్టే చిన్న సినిమాలన్నీ బాహుబలిలో కలిసిపోయాయి। ఇక నుండి కొత్త సముద్రాన్ని కొలంబస్ కనుక్కున్నట్టు డైరెక్టర్స్ కొత్త భారీ సినిమాను కనుగొనాలేమో। మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।